అండ్ ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఏసీ స్లీపర్ బస్ అనమాట. ఇది బస్ ప్రైస్ వచ్చేసి 2 crores అనమాట. మనకు స్నాక్స్ అయితే ఇచ్చారు. 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది 2+1 ఇది న్యూగో అని రాసి ఉంది. అండ్ బస్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 hour అయితే ఈజీగా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు డైవర్షన్ అయితే తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. టైం వచ్చేసి 7:31 అవుతుంది. ఆల్ రైట్, వాట్స్ బ్లౌజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల నుంచి మనం బయటకు అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. సో నా వెనకాల బస్ స్టాండ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి నేను ఈరోజు వచ్చేసి ఇంకో బస్ జర్నీ అయితే చేయబోతున్నా. సో అది ఎక్కడికనంటే విజయవాడ టు విశాఖపట్నం అయితే చేస్తున్నా. సో నాకు ఇక్కడ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి కాళికా మాత టెంపుల్ దగ్గర అయితే బోర్డింగ్ పాయింట్ ఉందన్నమాట. సో నా బోర్డింగ్ పాయింట్కి 7:45 వరకు రీచ్ అవ్వాలి నేను. సో ఇంకో 15 minutes టైం అవుతుంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఈ ట్యాంక్ కనిపిస్తుంది కదా, సో అదే మన బస్ స్టాండ్ అనమాట. సో బయటికి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడే నా బోర్డింగ్ పాయింట్. సో ఇక్కడ టెంపుల్ అవుతుంది చూడండి, కాళీమాత అని చెప్పేసి. ఈడికే బస్ వస్తుంది యాక్చువల్గా ఈ ముందుకి. సో ఇంకొక 7 minutes అవుతుంది. 7:45 వరకు నన్ను ఇక్కడ ఉండమని చెప్పారు. సో నేనైతే మాత్రం కొంచెం ముందుగానే వచ్చేసిన. ఇక్కడ ఒక చిన్న షాప్ లాంటిది ఉంది. సో ఆ షాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఎప్పుడు వస్తుందో ఏందో. యాక్చువల్గా నేను సో ఈవినింగ్ టైమ్స్లో అసలుకి బస్ బుక్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పిన. బట్ ఈరోజు మాత్రం ఆప్షన్స్ ఏం లేకుండే నాకు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇంకా సరే డే అయితేంది రాత్రి అయితేందని చెప్పేసి సో ఎలక్ట్రిక్ బస్ అయితే బుక్ చేసుకున్నా. సో మనం విజయవాడ టు విశాఖపట్నం ఎలక్ట్రిక్ బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మన ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉంది ఇక బస్ అయితే కరెక్ట్గా ఆన్ టైం వచ్చింది. 7:45 అన్నారు. 7:45 వరకు వచ్చేసింది. సో బస్లో లగేజ్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లీ ఒక 5 minutes వరకు ఆగుతుండొచ్చు అని అనుకుంటా. సో బస్ లోపలికి అయితే వచ్చేసాను నేను. అండ్ ఇది వచ్చేసి ఈ బస్సు చూడడానికి చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కలర్ కాన్సెప్ట్ అండ్ థీమ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ టైం ఈ న్యూగోలో అయితే ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఏసీ స్లీపర్ బస్ అనమాట ఇది. సో ఎలక్ట్రిక్లో ఏసీ స్లీపర్ బస్సెస్ అయితే లేవు. సో ఇదే ఫస్ట్ అనమాట. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి సో ఈ బస్ టికెట్ అనేది నేను బుక్ చేసుకున్నా. సో నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 700 rupees పడింది అనమాట స్లీపర్కి. సో సీటర్కి వచ్చేసి ఒక 600, ఒక 550 rupees అట్లా పడుతుంది. సో ఎవ్రీడే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు స్నాక్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో రియల్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఉంది. అండ్ అట్లనే సోయా సమ్ స్టఫ్ ఉంది. అండ్ అట్లనే చిక్కీ ఉంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. సో 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. బస్ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. నీట్గా ఉంది ఎస్పెషల్లీ చెప్పాలంటే. సో బర్త్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి. సో ఇది 2+1. అండ్ దీంట్లో స్లీపర్ బర్తే కాకుండా ఇంకా సీటింగ్ కూడా ఉందన్నమాట. ఈ స్లీపర్ బర్త్స్ వచ్చేసి ఒక 20 ఉన్నాయి. అండ్ ఇట్లా సీటింగ్ వచ్చేసి ఒక 20 ఉన్నాయి అనమాట. సో దీనికి సపరేట్ ప్రైస్ ఉంటుంది అండ్ దీనికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. సీటర్ వచ్చేసి సీట్స్ అయితే ఈ విధంగా అవుతున్నాయి. అండ్ సో కింద అయితే మాత్రం సీట్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి బర్త్స్ అవుతున్నాయి. సో సీటర్లో అయితే మాత్రం సీట్స్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ అట్లనే కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది చూడండి. సో నార్మల్గా ఏంటంటే సీటర్స్కి వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ బస్లో ఏంటంటే సో ఇక్కడ ఉంది చూడండి మధ్యలో. అండ్ ఇది రిక్లైన్ కూడా చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా మంచిగా ఫ్లాట్ అవుతుంది అనమాట. సో దానికి బటన్ వచ్చేసి ఇక్కడ బటన్ లేదు దీనికి. సో ఇక్కడైతే ఒకటి ఉంది చూడండి. సో ఇట్లా అనొచ్చు మనం దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. స్లీపర్ బర్త్లో అయితే మాత్రం ఒక బ్లాంకెట్ అయితే ఇచ్చారు. అండ్ అట్లనే ఒక లగేజ్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంది. ఇది అంత గట్టిగా ఏం లేదు, మొత్తం ప్లాస్టిక్ ఉందన్నమాట ఇది. అండ్ దీంట్లో ఆల్రెడీ వాటర్ బాటిల్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ప్రతి అద్దం దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కన ఒక హ్యామర్ కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది, ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది. పైన మాత్రం లైట్ ఉంది. సో ఈ లైట్ ఆబ్వియస్లీ ఇవి రావు, ఎందుకంటే ఇది డ్రైవర్ దగ్గర ఉంటాయి స్విచ్చెస్. పైన వచ్చేసి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది. సో నేనైతే కింద బుక్ చేసుకున్నా. సో మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి అని చెప్పేసి. సో పైన అయితే ఎక్కడం దిగడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో కింద ఎట్లుందో పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. ఇంకా ఈ బస్లో వచ్చేసి లోపల 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయి. అండ్ ముందు చూడండి ఒక కెమెరా ఉంది. అండ్ దాని పక్కన టైం కూడా ఉంది. అండ్ సో ఇంకొక కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. లాస్ట్లో చివర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ. ఎలక్ట్రిక్ బస్లో డ్రైవర్ క్యాబిన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. సో ఎక్కువ స్విచ్చెస్ అట్లాంటివి ఏం లేవు అనమాట. సో నార్మల్గా ఇక్కడ వచ్చేసి డ్రైవ్, న్యూట్రల్, రివర్స్,
సో ఈ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత ఇక లోపల క్యాబిన్ లోపల ఏసీది మళ్ళీ ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్ అవన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే టెంపరేచర్ ఏసీది 25 degrees అవుతుంది. సో ఇక్కడ దీంట్లో వచ్చేసి మన కెమెరాస్ ఉన్నాయి కదా బస్లో, ఆ కెమెరాస్ వచ్చేసి లైవ్ ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక కెమెరా ఉంది అండ్ పైన ఒక స్పీకర్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది అండ్ డ్రైవర్కి ఒక ఏసీ వెంట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్ అనమాట. సో దీంట్లో కూడా టైం వస్తుంది, బట్ ఇప్పుడైతే ఆఫ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైన ఒక స్పీకర్ ఉంది అండ్ ఒక ట్యూబ్ లైట్ ఉంది అండ్ ఇక్కడ ఒక లైట్ ఉంది. 2 లైట్స్ అయితే ఉన్నాయి. పైన అయితే చూడండి నాయిస్లెస్ ప్రైవేట్ క్యాబిన్, ఎక్స్ట్రా లెగ్ రూమ్, టైమ్లీ డిపార్చర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అని చెప్పేసి రాసింది. ఈ బస్కి వచ్చేసి 2 వైపు బ్యాటరీ కంపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ ఒక బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది. సో ఈ మధ్యలో ఈ 2 కంపార్ట్మెంట్స్ వచ్చేసి దీంట్లో మన లగేజ్ పెట్టుకోవచ్చు. సో మన బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ స్టార్ట్ అయింది లేదో అప్పుడే ఒక సిగ్నల్ అయితే పడింది అనమాట. సో విజయవాడలో మాత్రం చాలా అంటే చాలా వేడి ఉంది యాక్చువల్గా. ఏదో ఏసీ బస్సులో ఉన్నాం కాబట్టి అసలు తెలియట్లేదు. ఈ బస్ బయటికి వెళ్ళిన తర్వాత ఘోరంగా చెమటలు వస్తున్నాయి. ఆ ఎదురుగా చూడండి. సో మనకి ఇక్కడ నోవోటల్ అయితే కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ నోవోటల్ ఉంది చూడండి. యాక్చువల్గా ఈ బస్ ప్రైస్ చెప్పలేదు మీకు. ఈ బస్ ప్రైస్ వచ్చేసి 2 crores అనమాట. అండ్ ఇది ఒక సింగిల్ ఛార్జ్తో 250 kilometers వరకు అయితే పోతుంది. అండ్ సో ఈ ఛార్జ్ పెట్టడానికి సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 1 hour అయితే ఈజీగా పడుతుంది. అండ్ మధ్యలో కూడా మనం ఒక దగ్గర రాజమండ్రి దగ్గర ఛార్జింగ్ కోసం ఆపుతాము. సో అక్కడ చూపిస్తాం మీకు ఎట్లా ఛార్జింగ్ పెడతారు ఏంది అన్న సంగతి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బస్సులో కెమెరాస్ ఉన్నాయి కదా. సో ఆ కెమెరాస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈరోజు మన బస్ రూట్ వచ్చేసి గన్నవరం, ఏలూరు, రాజమండ్రి, తుని, అన్నవరం ఈ రూట్లో అయితే వెళ్తుంది అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి వైజాగ్. సో ఈ సర్వీస్ వచ్చేసి ఒక 4 months బ్యాక్ స్టార్ట్ చేసిరంట వీళ్ళు. సో ఇంతకుముందు అయితే మాత్రం ఈ సర్వీస్ లేకుండే. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ అండ్ విజయవాడ టు విశాఖపట్నం అండ్ చెన్నై టు తిరుపతి, చెన్నై టు బెంగళూరు అండ్ తిరుపతి టు బెంగళూరు. సో ఈ రూట్లలో సర్వీస్ అయితే ఉంది అనమాట. ఈరోజు మనం కవర్ చేసేది 400 kilometers. దానికి 7 hours 35 minutes అయితే చూపిస్తుంది. సో మధ్యలో ఛార్జింగ్కి 1 hour ఆపుతా అంటున్నారు. సో మార్నింగ్ 3:45 వరకు వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేస్తారనమాట. విజయవాడలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో ఇక్కడ ఈ లైన్లో కూడా అట్లనే ట్రాఫిక్ ఉంది అండ్ అవతల లైన్లో కూడా అట్లనే ట్రాఫిక్ ఉంది. ఎంతసేపు అవుతుంది ఇది క్లియర్ అవ్వడానికి? జస్ట్ ఇట్లా రోడ్ బ్లాక్ అయిందా? రోడ్ బ్లాక్ చేసిరంట. సో ఇక్కడ నుంచి ముందు నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నారు చూడండి. అగో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు డైవర్షన్ అయితే తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా పోవచ్చా లేదా? చిన్న వెహికల్స్ని స్ట్రైట్గా పంపిస్తున్నారు. సో పెద్ద వెహికల్స్ని అయితే లెఫ్ట్కి అయితే పంపిస్తున్నారు. సో ఇట్లా లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకోమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ పోలీసు. లారీలు అంటే పంపిస్తున్నారు, బస్సులు కూడా సార్. సో మాకు యాక్చువల్గా చుట్టూ తిరిగి పొమ్మన్నారు. సో తర్వాత మళ్ళీ ఈ డ్రైవర్ అంకుల్ మాట్లాడిన తర్వాత అలో చేసిరు అనమాట. సో ఈ రూట్లో అయితే పోతున్నాం ఇప్పుడు. సో మామూలుగా లేదు అసలుకి ఈ రోడ్లో ట్రాఫిక్. మొత్తం అన్ని ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి. రాజమహేంద్రవరం 143 kilometers, విశాఖపట్నం 329. సో రైట్ పోతేనేమో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే పోతాం మనం. సో అట్లనో ఇట్లనో ఆ ట్రాఫిక్లో నుంచి అయితే బయట పడ్డాం మేము. సో వీడికి వెళ్ళి ఇంకా జమ్మని వెళ్ళిపోతుంది బస్ అయితే. స్పీడ్ వచ్చేసరికి 70 అయితే క్రూజ్ చేస్తున్నారు. సో దీనికి మించి నాకు తెలిసి ఎక్కువ పోదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి నుంచి 60, 70 ఈ మధ్యలోనే పోతుంది అనమాట. ఈ రోజుకి ఒక ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది. సో విజయవాడ నుంచి ఇదే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. సో టోల్ గేట్ అయితే చూడడానికి చిన్నగా ఉంది. నా బర్త్లో
బస్సులో అయితే నేను పడుకున్నా. సో కార్లు అయితే మంచిగా చాపుకున్నా. సో నాకైతే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. సో నా బ్యాగ్ వచ్చేసి పక్కన పెట్టినా అనమాట. ఎందుకంటే పైన ఈ ట్రే ఉంది కదా, సో దీంట్లో ఆల్రెడీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ నా బ్యాగ్ అయితే దాంట్లో పడతలేదు, ఎందుకులే ఎక్కియడం అని చెప్పేసి సో పక్కనైతే పెట్టినా. నాకైతే కంఫర్టబుల్గానే ఉంది ఈడైతే. ఇప్పుడు ఏలూరుకి ఒక 20-30 కిలోమీటర్స్ దూరంలో అవుతున్నాము. సో దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రి అనమాట. సో రాజమండ్రి వచ్చేసి ఈజీగా ఒక 105 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే చూడండి, ఈ బస్ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పేసి ఉంది. సో పైన ఇది న్యూగో అని రాసి ఉంది. అండ్ బస్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఫుల్ అయిన తర్వాతనే మనం బయలుదేరాలి. రాజమండ్రి దాటిన తర్వాత రాజానగరం అనే ఒక ప్లేస్లో బస్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టిరనమాట. సో వెనకాల మనకు బస్ అయితే కనిపిస్తుంది కదా. ఇంకొక ఎలక్ట్రిక్ బస్ అయితే వచ్చింది. ఇదైతే వైజాగ్ నుంచి వస్తుంది. సో ఇది కూడా ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగింది చూడండి. సో ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది చూడండి, ఇగో న్యూగో బ్రాండ్ న్యూ ఎలక్ట్రిక్ ఏసీ బస్ అని చెప్పేసి. సో ఇది ఎస్పెషల్లీ న్యూగో బస్ వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అట్లనే వేరే కార్లు కూడా ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం కూడా ఒక స్టేషన్ అయితే ఉన్నది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మొత్తం 5 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ బస్కి ఛార్జ్ అవుతుంది అండ్ ఈ బస్కి ఛార్జ్ అవుతుంది. సో అండ్ దాని తర్వాత పక్కన కార్కి కూడా ఆ కార్నర్లో కూడా 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి చూడండి. ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో టైం వచ్చేసి 12:40 అవుతుంది. సో 12 o'clock వీళ్ళు ఆపిరు. 40 minutes అయితే పట్టింది. సో ఇంకా మనం లోపలికి అయితే ఎక్దాం. ఇంకా వైజాగ్కి 177 కిలోమీటర్స్ ఉంది. 3 hours 10 minutesలో రీచ్ అవుతామంట వైజాగ్కి. సో ఎప్పుడు మార్నింగ్ 3:53 AM రీచ్ అవుతామంట. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతామో. వీళ్ళైతే మనకు 3:45 వరకు డ్రాప్ చేస్తామన్నారు. గుడ్ మార్నింగ్ గైస్. సో టైం వచ్చేసి 3:57 అవుతుంది. సో మనం వైజాగ్ లోపలికి అయితే వచ్చేసినాము. సో నా స్టాప్కి ఇంకా జస్ట్ ఓన్లీ ఒక 6 minutes మాత్రమే ఉంది. సో నేనైతే మాత్రం ఇంకా రాత్రి అయితే ఆల్మోస్ట్ అసలు నాకు ఎప్పుడు వండుకున్నానో అసలు టైం కూడా గుర్తులేదు. ఛార్జింగ్ కోసం ఆపేరు కదా. సో అక్కడ నుంచి ఒక 10 kilometers వరకు మేలుకున్నా. దాని తర్వాత నిద్రపోయినా. సో ఇంకొక 6 kilometers ఇంకొక 6 minutesలో మనం బస్ అయితే దిగాలి. గురుద్వార్ దిగోలు రావాలండి. గురుద్వార్ సో మన జర్నీ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో టైం వచ్చేసి 4:03 అవుతుంది. సో వీళ్ళు మనకి 3:45 అన్నారు. బట్ ఒక 15 minutes అట్లా డిలే అయింది అనుకోండి, అది వేరే విషయం. 15 minutes అంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చులేండి. బట్ ఓవరాల్గా సర్వీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే అండ్ స్మూత్గా అనిపించింది జర్నీ అయితే నాకు. టైమ్ టు సే బాయ్ టు న్యూగో. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుండే. బట్ ఓన్లీ ఇష్యూ ఏంది అని అంటే ఈ ఛార్జింగ్ కోసం 1 hour అయితే ఆపిరు కదా, అది ఒకటే ఇష్యూ. మిగతా అదంతా పక్కన పెట్టేసి అంత బాగానే ఉండే. అండ్ నేను వచ్చేసి మీకు ఒకటే చెప్తున్నా ఏంది అని అంటే, సో మీరు ఒక 200 kilometer లోపల మీరు ట్రావెల్ చేయాలి అని అనుకుంటే అండ్ ఈ బస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, న్యూగో బస్ అనేది. అండ్ ఒకవేళ 200 kilometers అబోవ్ ఉంటే సో మీరు వేరే బస్ చూస్ చేసుకోవడం బెస్ట్ అని నేను అంట. ఎందుకంటే సో మీకు ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే మీకు ట్రావెలింగ్లో వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఛార్జింగ్ కోసం ఆపుతారు. 200 kilometers తర్వాత 300 కావచ్చు, 400 కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ మీరు ఇట్లా ట్రావెల్ చేస్తే ఈజీగా మీ జర్నీ టైం అనేది కొంచెం ఇంక్రీజ్ కూడా అవుతుండొచ్చు. ఒకవేళ మధ్యలో ఇట్లా ఏమైనా ట్రాఫిక్ ఇష్యూ ఉన్నా, ఒకవేళ మధ్యలో ఏదైనా చిన్న ఇష్యూ ఉందనుకోండి, అప్పుడు కూడా మీ టైం డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో అదనమాట ముచ్చట. అండ్ ఇంకా నేను ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తా. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.